గౌతమ్ గురించి ఆలోచిస్తూ రాత్రంతా నిద్రపోలేదు అక్షర. దాంతో ఆమెకు తెల్లవారుజామున కాస్తంత నిద్ర పట్టింది. నిద్ర లేచిన గౌతమ్ అక్షరనే చూస్తూ ఆమె కంటి రెప్పలపై ఉన్న కన్నీటి చుక్కలను చేతితో తాకాడు. ఏంటి అక్షర నువ్వు రాత్రంతా ఇలా ఏడుస్తూనే ఉన్నావా? అసలు ఏంటి నీ ప్రాబ్లం? చెప్తేనే కదా నాకు తెలిసేది అని గౌతమ్ భారంగా ఆమె వైపు చూసి నిట్టూర్చాడు. అతను లేచి ఫ్రెష్ అయ్యి అక్షరాన్ని నిద్రలేపాడు. ఏంటి మేడం, ఇంకా ఇలాగే పడుకొని ఉన్నారు? జాబ్ చేస్తాను అని నా దగ్గర పర్మిషన్ అడిగారు. మరి ఇంకా ఇలాగే నిద్రపోతూ ఉంటే జాబ్కి ఎవరు వెళ్తారు? అయ్యయ్యో, అవును కదా, ఆ సంగతే మర్చిపోయాను. ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వస్తాను అంటూ అక్షర హడావిడిగా వాష్రూంలోకి పరుగు తీసింది. ఇంట్లో అన్నీ ఉన్నా గౌతమ్ ఎప్పుడూ వంట చేయలేదు. అతనికి గ్యాస్ వెలిగించడం కూడా రాదు. అలాంటి గౌతమ్కి అక్షర రెడీ అవుతూ ఆర్డర్ వేసింది. గౌతమ్, అక్కడ ఫ్రిడ్జ్లో పాలు ఉన్నాయి, కాస్త స్టవ్ పై పెట్టండి. ఈరోజు లేట్ అయింది కదా, పాలు తాగేసి వెళ్దాము. రేపటి నుండి టిఫిన్ లంచ్ అన్నీ ప్రిపేర్ చేస్తాను, ప్లీజ్ కాస్త పెట్టండి అని అక్షర రిక్వెస్ట్ చేస్తూనే ఆర్డర్ వేసింది. గౌతమ్ నాకు రాదు అని చెప్పలేక వంట రూమ్లోకి వెళ్ళాడు. అక్షర, ఇక్కడ నాకు ఏమీ కనిపించడం లేదు అని గౌతమ్ అనగానే అక్షర అరుస్తూనే, అబ్బబ్బా, మీ ఇంట్లో మీకు ఏవి ఎక్కడ ఉన్నాయో తెలీదా? ఆ కబోర్డ్లో గిన్నెలు ఉంటాయి, అందులో కొంచెం చిన్నది తీసి స్టవ్ పై పెట్టండి, ఇప్పుడు పాలు అందులో పోయండి అని అక్షర చెప్తూ ఉంటే గౌతమ్ చేస్తూ పోయాడు. అమ్మయ్య, నేను రెడీ అయిపోయాను, అన్నీ ఉన్నాయా లేవా ఒకసారి చెక్ చేసుకుంటాను అని అక్షర ఫైల్ చెక్ చేసుకుంటూ ఉంది. ఏంటి, ఇంతసేపు అవుతున్నా పాలు రెడీ అయ్యాయి అని పిలవడం లేదు? ఏం చేస్తున్నాడబ్బా అని అక్షర వంటగదిలోకి వెళ్ళింది. గౌతమ్ పాలనే చూస్తూ ఉన్నాడు. ఆమె కూడా పాలనే చూస్తూ అతని వైపు చూసింది. గౌతమ్, ఏం చేస్తున్నారు? పాలని అలా చూస్తూ ఉంటే వేడి కావు. అవునా, మరి ఏం చేయాలి? అంతా నువ్వు చెప్పినట్టే చేశాను. 10 నిమిషాలు అవుతున్నా ఈ పాలు అస్సలు వేడవడం లేదు. ఎందుకు? ముందు మీరు స్టవ్ వెలిగించారా? అవునా, అది కూడా వెలిగించాలా? ఎలా? అయ్య బాబోయ్, మీకు ఇది కూడా తెలీదా? అంత పెద్ద కంపెనీని ఎలా రన్ చేస్తున్నారో నాకైతే తెలియడం లేదు. అబ్బా అక్షర, దానికి దీనికి సంబంధం ఏంటి? అయినా ఇవన్నీ నేర్పించడానికి నాకు అమ్మ లేదు కదా. అయ్యో, సారీ గౌతమ్. సారీ ఎందుకులే, చిన్నప్పటి నుండి హాస్టల్ ఫుడ్డే తిన్నాను. పెద్దయ్యాక విష్ణు చేతి వంట తినేవాడిని. కొంచెం కారంగా, కొంచెం ఉప్పగా ఉండేవి వాడి వంటలు. ఇప్పుడు పర్వాలేదు, గీత వచ్చింది కదా, ఆమె చాలా బాగా వంట చేస్తుంది అని గౌతమ్ చెబుతూ ఉంటే అక్షర అతను చెప్పేది వింటూనే పాలు వేడి చేసింది. ఇద్దరూ పాలు తాగుతూ ఉన్నారు. అవును, గీత గురించి, ఆమె చేసిన వంట గురించి చెప్తున్నావు. తన గురించి నాకు తెలుసు, మరి నా వంట ఎప్పుడూ మెచ్చుకోలేదే? అయ్యో, మర్చిపోయావా? నువ్వు మొదటి రోజు వంట చేసినప్పుడే నిన్ను ఎంతలా పొగిడాను. అయినా నీకప్పుడు నేను చెప్పేదేది వినిపించలేదులే. చూడు, అప్పుడే నేను లావ్ అయిపోయాను అంట నా ఫ్రెండ్స్ అందరూ అంటున్నారు. అయినా నేనెప్పుడూ నీకు నీ వంటకు ఫిదా అయిపోయాను అని గౌతమ్ అనగానే అక్షర అతని చేతిలో ఉన్న గ్లాస్ని విసురుగా తీసుకుంటూ, మళ్ళీ మొదలు పెట్టారా? ఇలాంటివి నా దగ్గర మాట్లాడకండి, నాకు నచ్చవు. ఒక ఫ్రెండ్లా ఉండండి. ఏయ్, ఇప్పుడు నేనేమన్నాను? ఫ్రెండ్లాగే మాట్లాడుతున్నాను కదా. అసలు మీ అమ్మాయిలు ఎలా మాట్లాడుకుంటారో తెలుసా? రావే పోవే అంటూ ఇంకా ఏవేవో మాట్లాడుకుంటారు. నేను ఏదో మంచివాడిని, అందులోనూ నీకు బాయ్ ఫ్రెండ్ని అని గౌతమ్ అనగానే అక్షర అతన్ని చురుగ్గా చూసింది.
ఏంటి, బాయ్ ఫ్రెండా? అవును, ఫ్రెండ్ అంటే అందరూ అమ్మాయిలే ఉంటారా? ఇప్పుడు నన్నే తీసుకో. నాతో నువ్వు ఫ్రెండ్ అలా ఉంటాను అన్నావు. అంటే నువ్వు నాకు గర్ల్ ఫ్రెండ్వి, నేను నీకు బాయ్ ఫ్రెండ్ని అంటూ గౌతమ్ ఆమెను కన్ఫ్యూజ్ చేశాడు. అక్షర ఇంకా వాదిస్తూ ఉంటే అతను టైం గుర్తు చేసి ఆఫీస్కి లేట్ అవుతుంది అని చెప్పాడు. ఆమె చేతిలో ఉన్న ఫైల్ని తీసుకొని కార్ డ్రైవ్ చేస్తూ చెక్ చేశాడు. అబ్బో, అక్షర మేడం గారు అక్షరాలను బాగానే చదివినట్టున్నారు అని గౌతమ్ కనుబొమ్మలు ఎగిరేస్తూ అడిగాడు. అవును, మా అక్క తర్వాత నేనే బాగా చదివేదాన్ని. అంటే మీ అక్క కూడా ఇలాగే చదివిందా? అవును, కానీ మా ఇద్దరికంటే బాగా గీత చదువుకుంది. మరి మీ ఇద్దరు ఏం చేసేవాళ్ళు? దాన్ని చదువుకోనివ్వకుండా డిస్టర్బ్ చేసేవాళ్ళం, కానీ అది ఎప్పుడు క్లాస్ ఫస్టే వచ్చేది. నీకొక విషయం తెలుసా? బాగా చదివే వాళ్ళకు మైండ్ సరిగ్గా పని చేయదంట. అందుకేనేమో అది విష్ణుని పెళ్లి చేసుకుంది. అవునా? అంటే విష్ణు చూడడానికి బాలేడా? నీకు నచ్చలేడా? నాకు నచ్చడం కాదు, మా వాళ్ళెవ్వరికీ నచ్చలేదు. అవునా? మరి నేను కాస్త చదువుకున్నాను, అంటే ఇప్పుడు నాకు మైండ్ పని చేయడం లేదు అంటావా? ఏమో, కావచ్చు. అప్పుడప్పుడు నువ్వు చేసే పనులు అలాగే ఉంటాయి. అంతెందుకు, అసలు నా గురించి తెలిసాక నన్నెవరైనా పెళ్లి చేసుకుంటారా అని అక్షర అనగానే గౌతమ్ సడన్గా కారాపేసి, అంటే ఏంటి, నేను పిచ్చివాడిని అంటున్నావా అని సీరియస్గా ఫేస్ పెట్టి అడిగాడు. అతని ముఖం చూడగానే అక్షర పగలబడి నవ్వేసింది. గౌతమ్, నువ్వు సీరియస్గా ఉన్నావు. నీ ముఖమంతా ఎర్రగా అయిపోయింది. చూడు, నరాలు ఎలా కనిపిస్తున్నాయో. నీలాంటి వాళ్ళను నేను ఎప్పుడూ చూడలేదు అంటూ ఆమె కడుపు పట్టుకొని నవ్వుతూ ఉంది. అక్షర అలా నవ్వుతూ ఉంటే గౌతమ్ కూడా గట్టిగా నవ్వేశాడు. అక్షర, థ్యాంక్స్. ఈరోజు చాలా స్పెషల్ డే. నేను ఎప్పుడూ ఇలా నవ్వుతూ ఆఫీస్కి వెళ్ళలేదు. నాకెందుకో ఈ రోజంతా ఇలాగే నవ్వుతూ ఉంటానేమో అనిపిస్తుంది. అంతే అంతే, నేను పక్కనుంటే ఎవరైనా నవ్వాల్సిందే అని అక్షర అనగానే గౌతమ్ ఆమెనే చూస్తూ, నేను కూడా అదే కోరుకుంటున్నాను. నువ్వు ఎప్పుడూ నవ్వుతూ నన్ను నవ్విస్తూ నా పక్కనే ఉండాలి. ఇద్దరూ ఆఫీస్లోకి ఎంటర్ అవ్వగానే అక్షర ఆఫీస్ మొత్తం కళ్ళతోనే చూస్తూ ఆశ్చర్యపోయింది. గౌతమ్, మీ ఆఫీస్ చాలా పెద్దగా ఉంది. నేను ఎప్పుడూ ఇలాంటి ఆఫీస్ని చూడలేదు. అక్షర, ఇది నా ఆఫీస్ కాదు, మన ఆఫీస్ అని గౌతమ్ అనగానే అక్షర సరే అని తలాడిస్తూ అతనితో కలిసి లోపలికి వెళ్ళింది. వాళ్ళిద్దరినీ చూడగానే విష్ణు నవ్వుతూ అక్షరాకి వెల్కమ్ చెప్పాడు. పక్కనే ఉన్న పూల గుత్తిలో నుండి ఒక పువ్వు తీసి ఆమెకు ఇచ్చాడు. అక్షర కూడా నవ్వుతూనే, అన్నయ్య, మీరు మా ఇద్దరికంటే ముందే వచ్చేసారే అంటూ అతను ఇచ్చిన పువ్వుని తీసుకొని తలలో పెట్టుకుంది. చూశావా గౌతమ్ సార్, మా చెల్లి నన్ను ఎంత ప్రేమగా పిలుస్తుందో. అన్నయ్య అని పిలిపించుకోవడానికి అదృష్టం ఉండాలి అని విష్ణు తెగ మురిసిపోతూ అన్నాడు. గౌతమ్ అక్షర వైపే చూస్తూ, అమ్మని ఇప్పటి వరకు వీడిని తిడుతూనే ఇప్పుడు వీడిని అన్నయ్య అని ఎంత తీయగా పిలుస్తున్నావే. నీ దగ్గర నేర్చుకోవాల్సినవి చాలానే ఉన్నాయి అని మనసులోనే అనుకుంటూ ఉన్నాడు. ఆమె గౌతమ్ చూపులని అర్థం చేసుకొని పళ్ళన్నీ బయటపెట్టి నవ్వుతూనే ఉంది. అవునవును, ఎలాంటి చెల్లెలు అదృష్టం ఉన్న వాళ్ళకే దొరుకుతుంది అని గౌతమ్ అన్నాడు. విష్ణు గౌతమ్ని కాస్త పక్కకు తీసుకొని వెళ్ళి, ఒరేయ్, ఇప్పుడు అక్షరాకి ఏ వర్క్ ఇస్తావురా? అసలు తనకు ఈ వర్క్ గురించి తెలుసా? నువ్వు టెన్షన్ పడకు, ఇదిగో ఈ స్లిప్ తీసుకో. తనని తీసుకొని వెళ్ళి అందరికీ పరిచయం చెయ్యి. విష్ణు ఆ అక్షరాన్ని తీసుకొని
స్టాఫ్ మెంబర్స్ అందరినీ పిలిచి ఆమెను పరిచయం చేశాడు. అక్కడ ఎక్కువ శాతం ఆ అమ్మాయిలే వర్క్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు మోడర్న్ డ్రెస్సులతో ఎంతో ఫ్యాషన్గా ఉన్నారు. అక్షర మాత్రం ఫుల్ లెంత్ పంజాబీ డ్రెస్ వేసుకొని చేతులకు గాజులు, పాపిట్లో కుంకుమ, ఒక చిన్న స్టోన్ స్టిక్కర్, దాని కింద కుంకుమ పెట్టుకొని ఉంది. దానికి తోడు గౌతమ్ ఇచ్చిన పువ్వుని ఆమె పొడవాటు చెట్టుకి పెట్టుకొని ఉంది. ఆ మోడర్న్ డ్రెస్ల మధ్య అక్షర తెలుగుంటి అందాన్ని పరిచయం చేస్తున్నట్టుగా ఉంది. ఆమె మాట్లాడే విధానం, నడవడిక అక్కడ ఉన్న వాళ్ళందరికీ బాగా నచ్చాయి. విష్ణు గౌతమ్ ఇచ్చిన స్లిప్ని చూసి షాక్ అయ్యాడు. అక్షర, నువ్వు వీళ్ళతో మాట్లాడుతూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను అంటూ వెంటనే గౌతమ్ క్యాబిన్లోకి వెళ్ళాడు. ఒరే గౌతమ్, ఏంటిరా ఇది? నీకు ఇప్పుడు పిఏ అవసరమా? అయినా అన్నీ నేనే చూసుకుంటాను కదా. అవును విష్ణు, అన్నీ నువ్వే చూసుకుంటావు. ఇప్పుడు కూడా నువ్వే చూసుకుంటావు అంటే ఏంటిరా? నాకు అర్థం కావడం లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందిరా? మీ చెల్లి రెస్యూమ్ చూడు ఒకసారి. ఆమె చదివిందంతా బార్డర్ మార్కులతోనే పూర్తి చేసింది. పైగా ఏం చెప్తుందో తెలుసా? ఎక్కువ చదివే వాళ్లకు మైండ్ పాడవుతుందంట. ఈ మార్కులను పెట్టుకొని తను వేరే జాబ్ వెతుకుతుందంట. నన్నే బెదిరిస్తుంది. అయినా తను ఇక్కడ వర్క్ చేస్తుందని ఎవర్రా నీకు చెప్పింది? ఆమె టైం పాస్కి వచ్చింది. అర్థమైందా? అర్థమైంది. ఆమె టైంపాస్ చేయడానికి వస్తే నువ్వు ఆమెకు లైన్ వేయడానికి నీ పక్క సీట్లోనే కూర్చోపెట్టుకుంటున్నావు. నువ్వురా నాకు ఫ్రెండ్ అంటే. నేను చెప్పకపోయినా నువ్వు అన్నీ అర్థం చేసుకుంటావు. ఇంకా ఇక్కడే ఎందుకు ఉన్నావు? వెళ్ళు, వెళ్ళి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చెయ్యి. అక్కడ చూడు, అందరూ తనని ఎలా చూస్తున్నారో. దిష్టి తగులుతుందేమో. త్వరగా వెళ్ళురా పాపు అని గౌతమ్ అనగానే విష్ణు అక్షర వద్దకు వెళ్ళి, అక్షర, ఈ పేపర్స్పై సైన్ పెట్టు. నీకోసం పిఏ పోస్ట్ మాత్రమే ఖాళీగా ఉంది. అది కూడా గౌతమ్ సార్ క్యాబిన్లోనే. అక్షర, కాస్త జాగ్రత్త. సార్ ఎప్పుడు బిజీగా ఉంటాడు. వర్క్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు. అతను చెప్పింది చెప్పినట్టుగా చేస్తేనే ఇక్కడ జాబ్, లేదంటే ఎక్కడ జాబ్ లేకుండా చేస్తాడు అని విష్ణుతో పాటు వర్కర్స్ కూడా చెప్పడంతో అక్షర కాస్త కంగారు పడింది. అక్షర, ఈరోజు నీకు పెద్దగా వర్క్ లేదు, కానీ ఈ వైట్ పేపర్స్ తీసుకొని అందులో డ్రెస్కు సంబంధించిన డిజైన్స్ వెయ్యి అని గౌతమ్ చెప్పగానే అది చాలా పెద్ద వర్క్ అన్నట్టుగా అక్షర అందులో లీనమైపోయింది. గౌతమ్ మాటి మాటికి ఆమెనే చూస్తూ ఆ క్యాబిన్లో నుండి బయటికి అడుగు పెట్టకుండా ఉన్నాడు. ఏంటి సార్ ఈరోజు బయటికి రావడం లేదు? వర్క్ చాలా ఉందా? అసలు అక్కడ షూట్ జరుగుతుంది, అది చూడడానికి కూడా వెళ్ళడం లేదేంటి అని అందరూ గుసగుసగా అనుకుంటున్నారు. లంచ్ టైం కావడంతో గౌతమ్ ఫుడ్ ఆర్డర్ పెట్టాడు. ఇద్దరూ కలిసి లంచ్ పూర్తి చేశారు. గౌతమ్, వచ్చినప్పటి నుండి ఇక్కడే ఉన్నాను, కాస్త బయటకు వెళ్తాను. ఒక్కసారి వాళ్ళందరితో మాట్లాడాలని ఉంది. అంటే ఇక్కడ టైం పాస్ చేయడానికి వచ్చావా? మరి జాబ్లో ఎందుకు చేరావు? నీ ప్లేస్లో ఉండాల్సిన వ్యక్తిని తీసేసి నిన్ను ఆ పోస్టులో పెట్టుకున్నాను. ఇప్పుడు నీకు అది బోర్ కొడుతుందా? అయ్యో, నేను అలా అనలేదు. సరే, నేను ఎక్కడికి వెళ్ళనులే. వామ్మో, అందరూ చెప్తుంటే ఏమో అనుకున్నాను. నిజంగానే ఇతనికి కోపం ఎక్కువే. వర్క్ మీద ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. నేనే తప్పుగా ఆలోచిస్తున్నాను అని అక్షర మనసులోనే అనుకుంటూ ఉంది. గౌతమ్ ఫోన్ మాట్లాడుతూ, అక్షర ఫాలో మీ అంటూ ఆమెను తీసుకుని షూట్ జరుగుతున్న చోటుకి వెళ్ళాడు. గౌతమ్ వెనక అక్షర పరిగెట్టుకుంటూ వెళ్తుంది. అక్షర రావడం లేట్ కావడంతో గౌతమ్ కావాలని ఆమెను వదిలేసి లిఫ్ట్లో వెళ్ళిపోయాడు. ఒరేయ్,
ఏం చేస్తున్నావురా? అక్షర వచ్చే వరకు వెయిట్ చేయొచ్చు కదా. ఒరేయ్ బాబు, నీకు తెలీదురా, చదివింది కొంచెమే, కానీ అక్షర చాలా తెలివైనది. తనకి నేను ఏ వర్క్ చేయడం లేదు అనుకుంటుంది. అందుకే ఇలా చేశాను. ఇప్పుడు తెలుస్తుంది పిఏ కష్టాలంటే ఎలా ఉంటాయో. ఒరేయ్ పాపంరా, మొదటిసారే తనని పారిపోయేలా చెయ్యకురా. అబ్బా, నీకేం తెలీదు, ఊరుకోరా. అక్షర ఇబ్బంది పడుతూ మెట్లన్నీ దిగి అలిసిపోయే షూట్ జరుగుతున్న చోటికి వెళ్ళింది. ఏంటి ఇంత లేటు? సరే, ఎలాగో వచ్చావు కదా, నా కోసం జ్యూస్ తీసుకొనిరా. ఆ హీరోయిన్కి ఈ డ్రెస్ ఇవ్వు. తనకి కాస్త మేకప్ ఎక్కువైంది, తగ్గించుకోమని చెప్పు అంటూ గౌతమ్ అక్షరాన్ని కూర్చోనివ్వకుండా వర్క్ మీద వర్క్ చెప్తూనే ఉన్నాడు. అక్షరాకి చిరాకు వచ్చి, నువ్వు ఇంకెన్ని చెప్పినా సరే నేను చెయ్యను, నాకు చాలా అలసటగా ఉంది, నేను వెళ్ళి కొద్దిసేపు కూర్చుంటాను అంటూ అతనిపై అరిచేసి కాస్త పక్కకు వెళ్ళి కూర్చుంది. జ్యూస్ తాగుతూ గౌతమ్నే చూస్తూ ఉంది. యాడ్ చేస్తున్న హీరోయిన్ ఇలా కాదు, అలా ఉండాలి, ఈ చెయ్యి పైకెత్తాలి, తల కిందకి దించాలి అంటూ ఆమెను తాకుతూ యాడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. ఆమె పక్కనే కూర్చొని ఉన్న ఒక అమ్మాయి హాయ్ అంటూ అక్షరాకి చెయ్యి ఇచ్చింది. అక్షర కూడా నవ్వుతూ ఆమె చేతిలో చెయ్యి కలిపింది. ఏంటి, ఇందాకటి నుండి చూస్తున్నాను, సార్ చాలా వర్క్ చెప్తున్నాడు నీకు. ఆయన నిన్నెప్పుడూ చూడలేదు, కొత్తగా జాయిన్ అయ్యావా? అవును, సార్కి పిఏ. ఏంటి, సార్ పిఏని కూడా పెట్టుకున్నాడా? నేను ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా నాకు ఆ జాబ్ ఇవ్వలేదు. చూస్తుంటే పెళ్ళైనట్టు కనిపిస్తున్నావు. అవును, అయ్యింది. మరేంటి సార్కి లైన్ ఇస్తున్నావు? ఏంటా మాటలు? నేనెందుకు సార్కి లైన్ ఇస్తాను? అసలు సార్ ఎవరో తెలుసా అని అక్షర నోరు జారబోతూ టక్కున పెదాలను మూసేసింది. నాకు తెలుసులే, అతను అందగాడు, అందుకే కదా ఇక్కడ వర్క్ చేసే అమ్మాయిలందరూ అతను ఎంత కోపగించుకున్నా అతనంటే పడి చేస్తారు. నీకో విషయం తెలుసా, సార్కి ఈ మధ్యనే పెళ్ళి జరిగిందంట. అవునా? నీకు తెలుసా తనెవరో? తెలీదు, కానీ సార్ ఈ ఆఫీస్లో ఒక అమ్మాయిని లవ్ చేశాడు. తనకి కూడా పెళ్ళయిందని తెలిసింది. ఆమె మీద కోపంతో ఎవరో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టున్నాడు అని ఆమె చెప్పగానే అక్షర జ్యూస్ గ్లాస్ని కిందకి వదిలేసి, నువ్వు చెప్తున్నది నిజమేనా అన్నట్టు ఆశ్చర్యంగా అడిగింది.